ప్రవీణ్ పగడాలన్న మరణించినప్పటి నుంచి లాభపడినటువంటి వ్యక్తి అటు సోషల్ మీడియాలో పాపులారిటీ విషయంలోనే కానీ, ఇటు ఫోన్పే గూగుల్ పే అకౌంట్లో డబ్బులు పడే విషయంలోనే కానీ, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి సింపతిని తనకు అనుగుణంగా మలుచుకునే విషయంలోనే కానీ బాగా లాభపడింది ఎవర్రా అంటే అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి గతంలో సినిమా యాక్టర్ బహుశా స్క్రిప్ట్ సరిగా చదవడం చేతగాలేదనేది తీసేసారేమో నాకు తెలియదు, కానీ అలా ప్రస్తుతానికి పాస్టర్ అవతారం ఎత్తి పాస్టర్ లాగా జీవిస్తూ నటనలో గూగుల్ పే ఫోన్పే అకౌంట్ నెంబర్ల ద్వారా క్రైస్తవ్యాన్ని పీకు తింటున్నటువంటి రాబందు అభినయ్ దర్శన్ అనేటువంటి పాస్టర్గా చలామణి అవుతున్నటువంటి గత సినిమా యాక్టర్ ఈ వ్యక్తి. అయితే ఈ వ్యక్తి మధ్య వరుసగా పాస్టర్ జాన్పాలెం నా మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, ఎలాంటి వ్యాఖ్యలు అంటే పిచ్చుకు గరిస్తే వర్షాకాలంలో ఎర్ర నీళ్ళు తాగిన వ్యక్తి ఎలా పిచ్చిగా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. సింపుల్గా అభినయ్ దర్శన్ని పిచ్చుకు గరిచిందేమో నాకు తెలియదు, కానీ ఆ పిచ్చుకు గరిచిందని తెలియకుండా ఎర్ర నీళ్ళు తాగాడేమో అనుకోకుండా అలా పిచ్చి తలకెక్కి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అభినయ్ దర్శన్. అంటే మాట్లాడచ్చు, జాన్పాలెం నా మీద మాట్లాడచ్చు, తప్పులేదు. అయితే నాకు సరిపోయే మాటలు, ఎవరైనా నమ్మే మాటలు మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని యూట్యూబ్ ఛానల్ ఉందని దాంట్లో అకౌంట్ నెంబర్ పెట్టి అడుగు తింటున్నానని ఇష్టం వచ్చినట్టుగా, ఒక సామెత ఉందమ్మా, కొత్త భిక్షగాడు పొద్దెరగడు. ఈ ప్రవీణ్ పగడాలన్న మరణించినప్పుడు బాగా గట్టి కేకలేసి అరిచాడు. దెబ్బతో చాలామంది సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మా వాడు బాగా అరుస్తున్నాడు అనేటట్టుగా సపోర్ట్ చేశారు. ఆ రుచి మరిగాడు పాపం. అరే ఇదేదో బాగుంది, చనిపోయినవాడు ఎటు చనిపోయాడు, ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం కానీ, వాళ్ళ పరిస్థితులు కానీ, వాళ్ళ పరువు ప్రతిష్టలు కానీ, వాళ్ళ ప్రశాంతత కానీ మనకెందుకు అదంతా, ఇదేదో బాగుంది, ఈ వ్యక్తి మీద అరుస్తూ ఉంటే మంచి పాపులారిటీ వస్తుంది, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, వ్యూవర్షిప్ పెరుగుతుంది, అకౌంట్లలో డబ్బులు కూడా ఫుల్గా వచ్చి పడుతున్నాయి, ప్రజలు బాగా సింపతి ఫీల్ అవుతున్నారు, కాబట్టి ఆ సింపతిని మనం ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొత్త భిక్షగాడు పొద్దెరగడు అనేటట్టుగా ఇక విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. మొత్తంగా క్రైస్తవ సమాజాన్ని ఎంత తప్పుత్రోవ పట్టించాలో, ఎంత మూఢత్వంలో తీసుకుని వెళ్ళాలో అంత మూఢత్వంలో తీసుకుని వెళ్ళి చనిపోయిన ప్రవీణ్ అన్న పరువుని కూడా చంపేసేటువంటి ప్రయత్నం చేశాడు. చంపాడు కూడా. ప్రవీణ్ అన్న పరువుని నడిబజారు పాలు చేశాడు ఈ అభినయ్ దర్శన్. సరే, ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు నా గురించి అని అంటే చాలా విషయాలు మాట్లాడాడు. అయితే రాత్రేమో ఒక వీడియో వచ్చింది ట్రీ మీడియాలో. అందులో ఈ యాంకర్ వినోద్ ఒక ప్రశ్న అడిగాడు నా గురించి అభినయ్ దర్శన్ని. అడిగితే అభినయ్ దర్శన్ స్పందించినటువంటి విధానం ఒకసారి మీరు చూడండి. అభినయ్ దర్శన్ మాట్లాడుతుంటే నాకు అనిపించింది, పాపం ఈ వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు కదా ప్రస్తుతానికి. ఆ హైదరాబాద్లో అక్కడనే దగ్గరలోనే ఈ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని ఉంటుంది. దయచేసి ఎవరైనా ఆ వ్యక్తిని ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఎంత బాగుండు అనే జాలి కలిగింది నాకు. ప్రస్తుతానికి హైదరాబాద్లో లేను కాబట్టి నేనేం చేయలేను. నేను ఈ యాంకర్తో కానీ, లేకపోతే ఈ ట్రీ మీడియా యాజమాన్యంతో కానీ, లేకపోతే ఇంకెవరైనా ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటే నేను వాళ్ళకి ఇచ్చేటువంటి మానవత్వపు ఏమంటారు సలహా ఏంటంటే, దయచేసి ఆ వ్యక్తిని అర్జెంటుగా ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళండి. లేకపోతే ఎవరినైనా కరుస్తాడు. ఎందుకంటే ఇప్పటికే ఎర్ర నీళ్ళు తాగినట్టున్నాడు. ఎవరినైనా కరుస్తాడు. కాబట్టి జాగ్రత్త, ఆ వ్యక్తిని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళవలసిందిగా ఒక సాటి మనిషిగా ఆ వ్యక్తి మీద నా జాలిని తెలియజేస్తున్నాను. ఓకే, చూద్దాం. యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి, దీనికి మన అభినయ్ ప్రదర్శించిన అభినయం. ఈ వ్యక్తి సినిమాల్లో అభినయం ప్రదర్శించడం బాగుండేది, ఇంకొన్ని మూవీస్ వచ్చిండేటివి, కాకపోతే అక్కడ అభినయం సరిగ్గా ప్రదర్శించలేదేమో కానీ మొత్తాన్ని తోసేశారు. ఇప్పుడు పాస్టర్ రూపంలో అభినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే గూగుల్ పే ఫోన్పే అకౌంట్ నెంబర్లో డబ్బులు అడుక్కు తినేదానికోసం మాత్రమే, అంతే. ఆన్లైన్లో బెగ్గింగ్కి అలవాటు పడినటువంటి అభినయ్ ఎలా అభినయాన్ని వలకబోస్తున్నాడో చూద్దాం. ఫస్ట్ యాంకర్ అడిగిన ప్రశ్న ఎంత బాగుందో వినండి. తర్వాత మనోడు బౌ 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 అని ఎలా అరుస్తాడో చూద్దాం.
ఈ జాన్ పాల్ గారు ఉన్నారు కదా. అవును. సో జాన్ పాల్ గారు ఆయన చనిపోయాక 1 day 2 days తర్వాత వీడియో పెట్టారు. యాక్సిడెంట్ లో చనిపోయారు. ఒకవేళ తాయి చనిపోతే తాయి కూడా చనిపోవచ్చు. సో ఎందుకు ఇంతగానో మిస్యూజ్ చేస్తారు అనేసి చెప్పేసి ఆయన మాట్లాడారు. సో మాట్లాడిన దానికి మీరందరూ ఆయన మీద తెగ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు. సో అంటే పైసలు తీసుకున్నావా ఏంటి, ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆయన మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనిషి కాదు. వాడు యాంకర్ అడిగిన ప్రశ్న ఎంత బాగుంది కదా, చాలా పద్ధతిగా ఉంది కదా. దీనికి మన అభినయ్ ఏమని స్పందిస్తున్నాడు చూడండి. పశువు కంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు. సో అంటే పైసలు తీసుకున్నావా ఏంటి, ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆయన మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనిషి కాదు, వాడు పశువు కంటే హీనుడు. జాన్ పాల్ అనేటోడు ఈరోజు క్రైస్తవులకు వ్యతిరేకంగా తిరిగి క్రైస్తవత్వాన్ని పాడు చేయటానికి పూనుకున్నటువంటి ఒక వ్యక్తి. వాడు క్రీస్తు విరోధి, క్రైస్తవులకు విరోధిగా మారిపోయాడు. వాడి కోసం నేను మాట్లాడిన టైం వేస్ట్ చేసుకోవాలన్న అనే ఆలోచన నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ పాల్ అనేవాడు మనిషే కదంట. ఓరు నాయన, మనిషే కాదు పశువు అన్నాడు కదా. అన్నాడా పశువు అని? విందాం. ఎందుకంటే విరోధి జాన్ పాల్ అనేటోడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనిషి కాదు, వాడు పశువు కంటే హీనుడు. జాన్ పాల్ అనేటోడు పశువు కూడా కాదు, పశువు కంటే హీనుడు అంట జాన్ పాల్ అనేవాడు. ఇక క్రీస్తు విరోధి అంట. క్రైస్తవ సంఘాన్ని ఏంటి భ్రష్టు పట్టించినాడో, తప్పుత్రోవ పట్టించినాడో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అమ్మా అభినయ్, అర్జెంటుగా ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వు అభినయ్. తర్వాత నా గురించి మాట్లాడి ఆయన టైం వేస్ట్ చేసుకోడంట. నిజమే కదా, కొత్త భిక్షగాడు పొద్దురగడు. వాడికి టైం లేదే, ఎందుకంటే కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాడు కదా అడుగు తినడానికి. ఆ టేస్ట్ అర్థమైంది. బాబు అంటూ ఉంటే, ఆ బొచ్చులో కాసులు పడుతూ ఉంటే, అరే ఇదేదో భలే ఉంది కదా అని ఎక్కడ గుడి ఉన్నా, ఎక్కడ కళ్యాణ మండపం ఉన్నా, ఎక్కడ 10 మంది ఉన్నా సరే పొద్దు ఎరగడు. ఎంత టయానికి లేస్తున్నాడు, ఎంత టయానికి పడుకుంటున్నాడు. ఎందుకంటే ఆ టేస్ట్ అలాంటిది. కొత్తగా అడుగు తినేటువంటి భిక్షగాడికి పొద్దు తెలియదంట. డే అండ్ నైట్ అడుగు తింటాడు. మిగిలినటువంటి ఆన్లైన్ బెగ్గర్స్ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే కొంచెం సైలెంట్ అయ్యారు. అరే ఎందుకంటే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఏ సందర్భంలో అడుక్కోవాలి, ఏ సందర్భంలో అడుక్కోకూడదు అనేది తెలిసింది మిగతా వాళ్ళకి. ఐజీ చెప్పాడు కదా, ఎవరైనా దీని గురించి మాట్లాడితే తోలు తీసేస్తాను, కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పాడు. సో ఏంటి, సీనియర్ బెగ్గర్స్కి, సీనియర్ ఆన్లైన్ బెగ్గర్స్కి రీచ్ అయింది. ఇక్కడ రీచ్ అయ్యి అరే ఇక మనం ఓవర్గా అడుక్కుంటే కష్టము, లోపలేసి మచిలీపట్నంలో చేపను తోమినట్టు తోముతారా స్వామి అని అర్థమైంది వాళ్ళకి. నోటీసులు వెళ్ళిపోయాయి. ఏది సీనియర్ ఆన్లైన్ బెగ్గర్స్కి. కానీ ఈ జూనియర్ ఆన్లైన్ బెగ్గర్ అంటే ఇంతకుముందు ఈ దశంభాగాలని అది ఇది అనుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రవీణ్ అన్న మరణంతోటి ఒక కొత్త టేస్ట్ వచ్చింది మనోడికి. అరే ఇదేదో బాగుంది. యాక్సిడెంట్ని హత్య 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 అంటూ మాట్లాడుతూ ఉంటే, నేను పోరాటం చేస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటూ ఉంటే జనాలు భలే రెస్పాండ్ అవుతున్నారు. జనాలు మంచి వేడి మీద ఉన్నారు. ఆ సింపతిని, ఆ ఎమోషన్ని మనం క్యాష్ చేసుకోవాలని టేస్ట్ రుచి మరిగాడు. కాబట్టి టైం లేదు. అందుకని ఈ వ్యక్తి ఏమంటున్నా అంటే, నా గురించి మాట్లాడి ఈ వ్యక్తి టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదంట. అంతే కదా మరి. నా గురించి మాట్లాడితే ఆ టైంలో ఇంకొక వీడియో చేస్తే ఈ వ్యక్తి కనీసం ఆ 10 నిమిషాల్లో నేను ఆ జైలుకి వెళ్ళాను, ఇక్కడ బెయిల్ తెచ్చాను, నేను అక్కడ పోరాడుతున్నా, నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా అంటున్నాడు అనుకో, భిక్షం పడుతూ ఉంటుంది. అది ఇక్కడ రహస్యం. అతని గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకున్నంటే ఈయనేదో అంత క్రైస్తవుని ఉద్ధరించి పనిచేస్తున్నాడని కాదు, క్రైస్తవం మీద పడి పీక్కు తింటున్నాడు, కొత్త భిక్షగాడు అని అర్థం. ఇంకా చెప్పవి నీ అడుగు తినే మాటలు. జాన్ పాల్ అనేటోడు ఈరోజు క్రైస్తవులకు వ్యతిరేకంగా తిరిగి క్రైస్తవత్వాన్ని పాడు చేయటానికి పూనుకున్నటువంటి ఒక వ్యక్తి. జాన్ పాల్ అనేవాడు క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా తిరిగి, అంటే క్రైస్తవత్వం అంటే యాక్సిడెంట్ని హత్య 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 అని అరవాలి. అదేనా క్రైస్తవత్వం అంటే? అవి క్రైస్తవత్వం అంటే ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించున్నది అపవాది నుండి పుట్టినది అని యేసుప్రభు అంటాడు.
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రెండు కాకుండా మూడో మాట యాడ్ చేస్తున్నాం అనుకో, దానిని అబద్ధం, సాతాను సంబంధివాడు అని అర్థం. అది యాక్సిడెంట్. పాస్టర్ జాన్పాల్ దాన్ని యాక్సిడెంట్ అని చెప్పాడు అంతే. యాక్సిడెంట్ చెప్తే ఏమొస్తుంది? దాన్ని హత్య నరిస్తే అంతో ఇంత కాసులు రాలుతాయి, కొంచెం పబ్లిసిటీ వస్తుందని అడుక్కు తినే చేష్టలు చేస్తుంది నువ్వు. క్రైస్తవత్వానికి వ్యతిరేకి అంటే, క్రైస్తవ్యం అంటే యాక్సిడెంట్ని హత్య అని చెప్పి కేకలేయడం క్రైస్తవ్యమా? బయటలు ఉమ్ముతున్నారు గాండిచి ముఖం మీద, మొత్తం ప్రపంచం చూస్తుంది, ఉమ్ముతున్నారు ముఖం మీద. సిగ్గు అనిపించలా? ఆన్లైన్ బెగ్గర్. వాడు క్రీస్తు విరోధి, క్రైస్తవులకు విరోధిగా మారిపోయాడు. పాస్టర్ జాన్పాల్ అంటే క్రీస్తు విరోధి, క్రైస్తవులకు వ్యతిరేకంగా మారిపోయాడు. ఈ వ్యక్తిని అర్జెంటుగా ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలబ్బా. వాడి కోసం నేను మాట్లాడిన టైం చేసుకోవాలన్న అనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది నేను వెళ్ళి చూశాను అంటే అబద్ధం. యాక్సిడెంట్ అయింది నేను వెళ్ళి చూశాను అనడమే అబద్ధం అన్నాడు. అవి నీకు నిజంగా మనస్సాక్షి ఉంటే, నువ్వు నిజంగా మనిషివే అయితే, లేకపోతే నువ్వు ఉదయాన్నే ఇడ్లీ తిన్నావు అన్నదే నిజమైతే, కడుపుకు అన్నం తినడమే నిజమైతే, నేను ఎప్పుడు చెప్పాను నేను యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళి చూశాను అని? నేను ఎప్పుడు చెప్పాను? ఎప్పుడైనా చెప్పానా? ఏ వీడియోలో అన్నా చెప్పానా? లేకపోతే నీకేమైనా పర్సనల్గా ఫోన్ చేసి చెప్పానా? నేను చెప్పాను అసలు? నేను యాక్సిడెంట్ స్పాట్లోకి వెళ్ళి చూశాను అని నేను చెప్పానా? చెప్పలే. వెళ్దాము అని అనుకునేటప్పటికి అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి రావద్దు, సాయంకాలానికి పోస్ట్ మార్టం అయిపోయి బాడీని తీసుకుని వెళ్ళిపోతారు, నువ్వు వచ్చేటప్పటికి ఉండదు ఇక్కడ బాడీ అని చెప్పారు. 2 గంటలకు బయలుదేరి నేను రాజమండ్రికి బయలుదేరితే 9 గంటల ప్రయాణం. 2 గంటల నుంచి 9 గంటల ప్రయాణం అంటే నేను ఎంతకు వెళ్తాను? రాత్రి 11కి వెళ్తాను. రాత్రి 11కి వెళ్ళి అక్కడ బాడీ లేకపోతే ఏం చూడాలి? ఆయన ఎక్కడ పడిపోయాడని నాకెవరు చెప్తారు అక్కడ? నేను రాజమండ్రికి వచ్చాను అని నేను ఎప్పుడు చెప్పలే అబే, నేను చెప్పలే. నేను చెప్పని దాన్ని నువ్వెందుకు చెప్తున్నావు నాకు ఆపాదించి? ఆన్లైన్లో కాసులు పడతాయనా అబద్ధాలు చెప్పడము? నేను ఎప్పుడైనా రాజమండ్రికి వెళ్ళాను, ఆయన బాడీని అక్కడ చూశాను అని చెప్పానేమో ఒక్క వీడియోలో అయినా చూపించు. పోనీ నీతో ఏమైనా మాట్లాడానో చూపించు, ఏదైనా కాల్ రికార్డింగ్ ఉంటే చూపించు, ఏదైనా వాయిస్ రికార్డింగ్ ఉంటే చూపించు, లేకపోతే ఏదైనా టెక్స్ట్ ఉంటే చూపించు. లేకపోతే ఉండు. ఏమవి నీ మెంటల్ చేష్టలు చేయకు నా దగ్గర. అతను చూడలా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మరణించిన ఆ సన్నివేశం చూసింది నేను. చాలా మంది పాస్టర్లు చూశారు. ఆయన చనిపోయిన స్థలానికి దగ్గరలోనే మా ఇల్లు. నేను చూశాను. నేను ప్రతి స్టెప్లో ప్రతి మూమెంట్లో ప్రవీణ్ పగడాల అన్న పడినటువంటి స్పాట్ని 90% మంది చూడలే. అక్కడ ఉన్న వాళ్ళు చూశారు, మిగతా వాళ్ళు చూడలే. అక్కడ ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా మేము చూసాం. అక్కడ స్పాట్లో ఉన్న వ్యక్తులు నాకు వీడియో కాల్ ఆన్ చేసి వీడియో కాల్లో చూపించారు, నాకు వీడియోలు పంపించారు, డిఫరెంట్ యాంగిల్స్లో చూసాం. అక్కడికి వచ్చి ఇలా తొంగి చూసి తమరు గారు కనిపెట్టింది ఏంది కొత్తగా? ఆయన చనిపోయినటువంటి పక్కనే ఈయన ఇల్లు అంట. ఇంకా నయం, ఈయన కిటికీలో చూస్తూ ఉంటే వచ్చి అక్కడ 10 మంది ఆయన చంపారని చెప్పుంటే మనం ఏం చేసి ఉంటాం? ఓవర్ యాక్షన్ కదా ఇది. ఉన్నా అక్కడ ప్రెసెంట్ అయ్యాను నేను. ఐ వాజ్ దేర్, లైవ్ లో ఉన్నాను నేను. జాన్ పాల్ అనే వ్యక్తి ఎప్పుడు వచ్చాడు రాజమండ్రికి? రాలేదు. ఇంతకుముందు ఏం కూసాడు? నేను అక్కడికి వచ్చాను అని చెప్పానని అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ఎప్పుడు వచ్చారు రాజమండ్రికి? రాలేదు అన్నాడు. ఇంతకీ నేను రాజమండ్రికి వచ్చానన్నది నిజమా, రాజమండ్రికి రాలేదన్నది నిజమా? నీ మాటల్లోనే. అందుకే అంటున్నా, ఈ వ్యక్తిని అర్జెంటుగా పట్టుకుని వెళ్ళి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి. నేను అసలు రాజమండ్రి వచ్చానని ఎప్పుడు చెప్పాను? ఇప్పుడు మరలా ఏమంటున్నావు? రాజమండ్రికి రాలేదంటున్నావు. అంటే నేను వచ్చానని చెప్పినట్టుగా క్రియేట్ చేసి నేను రాలేదని ఇంకొక మాట చెప్తున్నావు. అడుగు తినేదని కూడా ఒక హద్దు ఉంటుంది అబే. నీ సీనియర్ బెగ్గర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగి కనుక్కో, వాళ్ళు చెప్తారు. ఫ్యూనరల్కి, బరియల్ కార్యక్రమానికి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా అప్పటికి 3 రోజులు. ఆ బరియల్కి వచ్చినప్పుడు కూడా ఆ మైకులు పెడితే మైకుల మీద నేను గట్టిగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మాట్లాడింది ఇదే, మనిషి మీద బైక్. జాగ్రత్త వినండి.
ఫ్యూనరల్ సర్వీస్కి వచ్చినప్పుడు అక్కడ ఆ మీడియాకు చెబుతూ ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడాను అన్నది ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆన్లైన్లో ఉన్నాయి కదా, యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి కదా, నేను ఏం మాట్లాడాను అన్నది ఉంది కదా. ఏది రెడ్ టీవీనా బిగ్ టీవీలో ఉన్నాయి. నేనేం మాట్లాడానో ఉన్నాయి. ఓకే, నేనేం మాట్లాడాను నాకు తెలిసి 1 నిమిషం 2 నిమిషాలు కూడా మాట్లాడలేను. నేను 4-5 మాటలు మాట్లాడాను. నా మాటలు అలా యూట్యూబ్లో ఉన్నాయి వీడియో రూపంలో. ఓకే, అవి మనసులో తెచ్చుకోండి. ఇప్పుడు నేను ఏం మాట్లాడానని ఈ వ్యక్తి చెప్తున్నాడు, వినండి. ఎంత పిచ్చోడంటే పడుతుంది. ఆ బరియలకు వచ్చినప్పుడు కూడా ఆ మైకులు పెడితే మైకుల మీద నేను గట్టిగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మాట్లాడింది ఇదే, మనిషి మీద బైక్ ఎలా పడుతుంది, మాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, దీని వెనక కుట్ర ఉంది, దీని వెనక ఎవరో హంతకులు ఉన్నారు అని మాట్లాడాడు ఆ వ్యక్తి. అబ్బా, ఇంత పబ్లిక్గా ఇంత పచ్చబద్దాలు ఎలా అవి ఎలా పాసిబుల్ అయింది? ఇది ఇంత పచ్చబద్దాలు. నేను ఏం మాట్లాడాను అన్నది యూట్యూబ్లో ఉన్నాయి. ఏం మాట్లాడాను నేను? ఒక శత్రువు మరణించినా సరే ఆ వ్యక్తి మరణించినప్పుడు సంతాపాన్ని తెలియజేయాలి కానీ వీళ్ళు చూడండి ఎంత పరిహాసం చేస్తున్నారో అంటూ, వీళ్ళు చూడండి అనేది కూడా నేను అనలేదేమో, జస్ట్ ఇలా చూపించి వీళ్ళు చూడండి అని ఒక వీడియో ప్లే చేశాను. అది అయిపోయిన తర్వాత నేను చెప్పాలి కొన్ని విషయాలు. కానీ ఈలోపు మరలా మధ్యలో దూరి పిచ్చి కుక్క మొరిగినట్టు మొరిగాడు. ఏది? నేను చూపెడుతూ ఉండగానే పూర్తిగా వినిసావచ్చు కదా. అయితే ఈ వ్యక్తి భయం ఏంటంటే, అక్కడ నేను మాట్లాడితే గట్టిగా అరవను, కానీ ఒక పాయింట్ ఉంటుంది. అయితే మన అభి ఏం చేశాడంటే, అరే ఇంతకుముందు నేను పిచ్చి కుక్క మొరిగినట్టు మొరిగాను, ఇప్పుడు ఈ జాన్పాల్ అనే వ్యక్తి మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఏదో ఒక పాయింట్ మాట్లాడతాడు, అప్పుడు ఫోకస్ జాన్పాల్ మీదకి వెళ్తుంది. కాబట్టి మధ్యలో మనం దూరి మరలా పిచ్చి కుక్క వాగినట్టు వాగితేనే ఫోకస్ మన మీద పెడతారు. ఎందుకంటే కెమెరా ముందు నటించినటువంటి అనుభవం కదా ఇది. కాబట్టి కెమెరా ఫేవర్ అనేది ఎలాగుంటుంది అన్నది ఈ వ్యక్తిగా తెలిసినట్టుగా నాకు తెలీదు. నాదేంటి, అన్న మరణించాడు, ఆయన ఎందుకు ఎగతాళి చేస్తున్నారు అని చెప్పడం నా ఉద్దేశం. కానీ ఈ వ్యక్తి ఏంటి, అదంతా అనవసరం, నేనే మాట్లాడాలి, నేనే అరవాలి. అంతకంటే ముందు ఫస్ట్ అరిచింది ఈ వ్యక్తే, మాట్లాడలేదు, మొరిగాడు. ఈయన మొరిగిన తర్వాత జేమ్స్ మాట్లాడాడు కాసేపు. జేమ్స్ మాట్లాడిన తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళు జాన్పాల్కి ఇవ్వండి. ఎందుకంటే ఆ యాంకర్కి నేను పాస్ అని తెలియదు. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి వాళ్ళు కెమెరాలు కనపడుతున్నారు, జేమ్స్ కానీ వీళ్ళు కానీ. సో నేను కనపడలే, కాబట్టి నేను పాస్ అని ఆ యాంకర్కి తెలియదు. కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు జాన్పాల్కి ఇవ్వండి అంటే అప్పుడు జాన్పాల్కి నాకు ఇచ్చింది. ఓకే, నేనేం చేశాను, ఒక శత్రువు మరణించినా సరే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని గౌరవించడం, సంతాపం తెలియజేయడం అన్నది మానవత్వం కదా. కానీ ఈ వీడియో చూడండి అన్నా, ఇంతనే మాట్లాడింది. వెంటనే మరలా వచ్చి బౌ అని అరవడం ప్రారంభించాడు. అదేంటి, కెమెరా ఎదురుగున్నప్పుడు నువ్వు మాట్లాడావు, జేమ్స్ మాట్లాడాడు, తర్వాత వేరే స్త్రీలు మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడాలి కదా, మరలా ఎందుకు వచ్చావు అంటే గతంలో ఈ వ్యక్తి నటన అనుభవం, కెమెరా ఫేవర్ అనమాట. అరే నేను సైడ్ అయిపోతున్నానే, కెమెరా షిఫ్ట్ అటు వెళ్ళిపోయింది, లేదు ఇటు తిప్పండి. ఎందుకంటే బెగ్గర్ కదా. ఈ బెగ్గర్ చెప్తున్నాడు. నేను అన్నానంట, అదేంటి స్కూటర్ దుప్పటి కప్పుకున్నట్టుగా ఎలా పడింది అని నేను అన్నానంట ఆ ఇంటర్వ్యూలో. ఎక్కడుంది అలా? నేను ఎప్పుడు అన్నాను అసలు? నంబర్ 2 ఇంకేమన్నాడు, ఇది హత్య అని మాకు అనుమానాలు ఉన్నాయి అని నేను అన్నానంట. నేను ఎప్పుడు అన్నాను? నంబర్ 3 దీని వెనక పెద్ద హస్తాలు ఉన్నాయి అని నేను అన్నానంట. ఎప్పుడు అన్నాను నేను? ఒకసారి ఆనిముత్యాలు వినండి. మాట్లాడింది ఇదే, మనిషి మీద బైక్ ఎలా పడుతుంది, మాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, దీని వెనక కుట్ర ఉంది, దీని వెనక ఎవరో హంతకులు ఉన్నారు అని మాట్లాడాడు ఆ వ్యక్తి. చూడండి ఎంత పచ్చబద్దాలు కదా. అది నాలుక తాటిమట్ట అభినయ్, అది నాలుక తాటిమట్ట. నేను ఎప్పుడన్నా ఇవి నీతో ఏమైనా అన్నానా? లేదే. ఆ కెమెరాలో మాట్లాడింది ఇదే అంటున్నావు. ఒకసారి మీరు చూడండి, బిగ్ టీవీలో నేను మాట్లాడిన ఆ చిన్న క్లిప్పింగ్ అందులో నేను మాట్లాడింది 4 మాటలు అంతే. వెంటనే బౌ అని ఎంటర్ అయిపోయాడు. కెమెరా పిచ్చోడు, అడుక్కు తినేదానికి అలవాటు పడినటువంటి ఆన్లైన్ బెగ్గర్. నేను ఎప్పుడు మాట్లాడాను ఇవన్నీ? అదే నాలుక తాటిమట్ట, హద్దు ఆపులే, నోటుకొచ్చింది అలా మాట్లాడతావా? నేను చెప్పనవన్నీ నేను చెప్పినట్టుగా చిత్రీకరిస్తావా? మనసాక్షి లేదు, అబద్ధాలు ఆడొచ్చా క్రైస్తవుడు?
అబద్ధాలు ఆడొచ్చా? అది యాక్సిడెంట్ అయితే ఇప్పటికీ హత్య అని కొన్ని లక్షల సార్లు మాట్లాడుతున్నాం. తప్పు కదా. క్రైస్తవుడు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఎక్కువ మాట్లాడకూడదు. యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించి అడుక్కు తినేదానికి అలవాటు పడిన ఆన్లైన్ బెగ్గర్. సరే, నువ్వంటే అబద్ధాలు చెప్పి వచ్చావు, నన్ను ఎందుకు ఇరికిస్తున్నావు అందులో? నీ అబద్ధాలు నన్ను ఎందుకు తీసుకొని వస్తున్నావు ఇక్కడ? నేను చెప్పాను ఇవన్నీ. ఆన్లైన్లో రికార్డెడ్గా ఉన్నా సరే ఇంత పచ్చిగా అబద్ధం మాట్లాడుతున్నావు అంటే నిన్ను ఏం చేస్తే పాపం వస్తుంది? ఆన్లైన్ బెగ్గర్. నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి ఏంటి అప్డేట్స్ ఏంటి బ్రదర్, ఎలా ఉంది పరిస్థితి, ఏమన్నా తెలిసిందా ఏంటి అని నాతో మాట్లాడాడు. ఓకే, నెక్స్ట్ డే ఈ వ్యక్తి కాల్ చేసి బ్రదర్ ఏంటి పరిస్థితి, ఏమైనా అప్డేట్ ఉందా అని అడిగానంట. నిజం, వాస్తవం. నేనే కాల్ చేసి ఏంటి బ్రదర్ అప్డేట్ ఏమైనా ఉందా అని అడిగాను. అందులో తప్పేంటి, బూత్ ఏంటి? ఈ వ్యక్తి కదా నేను కాల్ చేసింది. వీకార్కి కాల్ చేశాను, జేమ్స్కి కాల్ చేశాను, నెక్స్ట్ స్పాట్లో ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లు కాల్ చేశాను, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కాల్ చేశాను, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులకు కాల్ చేశాను, అర్జున్ అనే అబ్బాయికి కాల్ చేశాను, ఇది ప్రవీణ్ పగడాలన్న టీం మెంబర్ ఆయనకు కాల్ చేశాను, అక్కడ ఉన్నటువంటి చాలామంది కాల్ చేశాను. సింపుల్ చెప్పాలంటే అదే పని మీద ఉన్నా ఉదయం నుంచి సాయంకాలం దాకా. ఒకరైపోయిన తర్వాత ఒకరికి వీళ్ళు కాల్ చేస్తాను అప్డేట్ ఏంటి బ్రదర్ అని అడుగుతాను, నెక్స్ట్ ఎవరు కాల్ చేస్తాను అప్డేట్ ఏంటి బ్రదర్ అని అడుగుతాను, ఇంకొక కాల్ చేస్తాను. ఎందుకంటే ఒకరికి తెలియదు ఒకరు తెలియచ్చేమో, ఈలోపు ఇంకొకరు తెలియచ్చేమో, ఇలా కాల్ చేస్తూ ఈ వ్యక్తి కూడా కాల్ చేస్తాను. అప్డేట్ ఏంటని అడిగితే అందులో బూత్ ఏముంది, అందులో తప్పేముంది? అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడు, అప్డేట్ ఏం లేదు బ్రదర్, దర్యాప్తు చేస్తున్నాడు, ఏదో మొత్తాన్ని చెప్పాడు, అంతే. మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా వీడియో పెట్టాడు. ఏంటి అర్థం? ఈయనతో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా వీడియో పెట్టాడట. ఏంటి అర్థం? ఏముంది అర్థం అందులో? ఇంత మాట్లాడిన తర్వాత వీడియో పెట్టానంట, ఇమ్మీడియట్గా వీడియో పెట్టానంట. ఏంటి అర్థం? అవును, ఏంటి అర్థం? ఏముంది అందులో అర్థం? ఇందులో ఏమైనా అర్థం ఉంటుందా? ఇప్పుడు ఎవరితో ఫోన్ మాట్లాడతాను, నేను వీడియో మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడిన తర్వాత వీడియో మాట్లాడాడు, ఏంటి అర్థం అంటే వీడియో పెట్టడం నా లక్షణం. నాకు అర్థమైన విషయాలను బట్టి నేను వీడియో మాట్లాడాను, లేదా నాకు అర్థమైన విషయాలను బట్టి వీడియో మాట్లాడాను. అయితే ఈ వీడియో పబ్లిక్లో పెట్టాలా వద్దా, అప్డేట్ ఏమైనా ఎలా వచ్చింది అంటూ కాల్ చేసి ఉంటాను, లేకపోతే కాల్ చేసి అప్డేట్ ఏంటో కనుక్కొని వీడియో చేద్దామనుకుంటాను. ఇందులో అర్థం ఏముంది అవి? అడుగుతే అవి ఇందులో అర్థం ఏముంటుంది అంటే నేను ఎవరికి కాల్ చేయకూడదా? అంటే నేను వీడియో చేయాలంటే ఎవరికి కాల్ చేయకుండా మొత్తం అన్నీ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి కదా అవి. నాతో మాట్లాడాడు, వెంటనే వీడియో పెట్టాడు. నీతో మాట్లాడింది ఎప్పుడు, నేను వీడియో పెట్టింది ఎప్పుడు? అయినా మాట్లాడి వీడియో పెట్టి తప్పేంటి? కాదు, దీంట్లో అర్థమే ఉంటుంది అవి, అడుగుతూనే అవే. ఇది ఒక పాయింట్. ఎవడు అమ్ముడుపోయాడని కదా అప్పటి వరకు. ఓరి నాయన, అంటే దాని అర్థం ఎవరికో అమ్ముడుపోయినట్టంట, ఎవరికో అమ్ముడుపోయినట్టంట. ఒరే అవి మెంటల్, అవి అడుగుతూనే అవి. అమ్ముడు పోవడం అంటే ఏంటంటే అవి అమ్ముడు పోయే వల్ల లక్ష్యాలు చెప్తాను వినవి. నేను చాలా భారభరితమైన సేవ చేస్తున్నాను, నాకెవరు సహకరించట్లేదు, కానుకలు సరిగ్గా రావట్లేదు, మీరు దశంభాగాలు ఇవ్వకపోతే మీకు దీవెనలు రావు, ఎంత కానుకిస్తే అంత ఆశీర్వదించబడతారు, దేవుడికి ఇచ్చే విషయంలో మీరు ధారాళంగా ఉండాలి కానీ పిసినితనంగా ఉండకూడదు, వాళ్ళు ఇచ్చారు దీవించబడ్డారు, ఆల్ నైట్ ప్రేయర్లు, విజ్ఞాపన ప్రార్థనలు, ఓకేనా, ఉపవాస ప్రార్థనలు, లేకపోతే స్వస్థత అభిషేక ప్రార్థనలు, సాక్ష్యాల సమయాలు, ఇలాంటి దరిద్రపు కొట్టు కార్యక్రమాలన్నీ పెట్టుకుంటావే నువ్వు. తర్వాత మాట్లాడే ప్రతి వీడియో కింద ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్ పెట్టుకుంటావే, క్యూఆర్ కోడ్ పెట్టుకుంటావే. ఇదిరా అడుక్కు తినేవాడి లక్షణం, ఇది అమ్ముడు పోయేవాడి లక్షణం. ఇలా డబ్బు మీద ఉండేటువంటి వాళ్ళే అమ్ముడు పోతారు. ఫస్ట్ వీడియో నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటిదాకా ఒక్క వీడియోలో నేను డబ్బు అడిగినట్టుగా కానీ, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టుకున్నట్టుగా కానీ, నా సేవలో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల గురించి చెప్పినట్టుగా కానీ, నా బాధలు ఎవరితో అయినా చెప్పినట్టు కానీ, నా అవసరాలు ఎవరితో అయినా చెప్పినట్టు కానీ, ఎవరినైనా డబ్బు అడిగినట్టుగా కానీ కనీసం ఒక్కటంటే ఒక్క ఆనవాలైనా ఉందిరా? మరి ఇంతగా నా యథార్థత కనబడుతూ ఉంటే నన్ను అమ్ముడు పోవడం అంటావేంట్రా? ఒకవేళ అమ్ముడు పోతే నువ్వు అమ్ముడు పోతావు, లేకపోతే నీలాగా మాట్లాడుతున్నటువంటి సీనియర్ ఆన్లైన్ బెగ్గర్స్ అమ్ముడు పోతావు. ఎందుకంటే డబ్బు ఉన్నోడు డబ్బుకి అమ్ముడు పోతాడు రా. నేను ఎంతసేపు ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ఎలా చెప్పాలనే దాంట్లోనే తలమునకలై ఉన్నాను. నాకు ఆయన సంబంధించింది నా జీవనోపాధి అన్నది. నేను ఎప్పుడైనా ఎవరికైనా నా కష్టాలు చెప్పానా? చెప్పను. నాకు ఒక డిగ్నిటీ ఉంటుంది.
నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎరా అవి గూగుల్ పే ఫోన్పే పెట్టి అడుగు తినడం నాకు సిగ్గది. నువ్వు అమ్ముడు పోయేటువంటి వ్యక్తివి. ఏమో ఎక్కడి నుంచి నీకు ముడుపులు వచ్చాయో, ఎందుకని నువ్వు యాక్సిడెంట్ని హత్య అని పిచ్చి కుక్క మురిగినట్టు మురుగుతున్నావో నీ అకౌంట్ తీస్తే కదా బయటకు వస్తుంది. ఆన్లైన్ బెగ్గర్ అమ్ముడు పోయే వాళ్ళ లక్షణాలు డబ్బు మీద ఉంటుంది వాళ్ళకి. డబ్బు సంబంధించిన ప్రసంగాలు చేస్తుంటారు వాళ్ళు. ఆ లక్షణాలు పుష్కలంగా నీళ్ళు కనబడుతూ ఉన్నాయి. అంటే ఎవరైనా నిన్ను అమ్ముడు పోయి ఇలా పిచ్చి కుక్క మురిగినట్టు మురుగుతున్నాడు అని అంటారని నన్ను అంటున్నావా? ఎందుకు ముందుగానే దొంగ అని అరిచాడు అనుకో, ఇంకా దొంగను పట్టుకునేది ఎవరు? దొంగే అరుస్తున్నాడు దొంగ అని, ఇంక పట్టుకునేది ఎవరు? దొంగనే. ఎక్కడున్నాడు దొంగ? ఆన్లైన్ బెగ్గర్. ఒక వర్షంలో మాట్లాడిన వాడు సడన్ గా మార్చేస్తాడు అనుకో ఆలోచన విధానాన్ని. అర్థం ఇప్పుడు నేనున్నా ఈ 20 రోజులుగా ఒక వర్షంలో మాట్లాడినవాడు సడన్గా మాట మార్చాలంటే అర్థం ఏంటి? అందులో ఏముంది? పెద్ద బేతాల ప్రశ్న ఏముంది ఇక్కడ? అంతవరకు ఒకలా మాట్లాడినాడు సడన్గా మార్చాలంటే అర్థం ఏంటంటే ఈ మధ్యలో తెలిసింది నిజం అని. ఒకలా మాట్లాడాడు వాడు సడన్గా మాట మార్చాలంటే అర్థం ఏమని? ఈ మధ్యలో విషయం తెలిసింది అని. ఎప్పుడు వచ్చింది మొట్టమొదటి సీసీటీవీ ఫుటేజ్? ప్రవీణ్ మరణించిన 2వ రోజు 3వ రోజు వచ్చింది మొట్టమొదటి సీసీటీవీ ఫుటేజ్. అది వచ్చినప్పుడు కదా నాకు అర్థమైంది, అరే స్కిడ్ అయ్యి ఆయన కింద పడిపోయాడు, ఆయనే పక్కకి వెళ్ళిపోయి కింద పడిపోయాడు, ఇది యాక్సిడెంటు, సెల్ఫ్ యాక్సిడెంటు అని తెలిసింది ఆ సీసీటీవీ ఫుటేజ్ వచ్చినప్పుడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ రాకముందు నీలాంటి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని విని అది మర్డర్ ఏమో అనుకున్నా నేను కూడా. వీళ్ళని అనుమానించాను. దేవుడు నన్ను క్షమించను కాక, ఎందుకంటే అనుమానంగా వాళ్ళ వైపు చూశాను కాబట్టి వీళ్ళు చంపారేమో అనేటట్టుగా. తర్వాత తెలిసింది ఆ సీసీటీవీ ఫుటేజ్ రాగానే అరే అనవసరంగా వీళ్ళని అనుమానించాను, కానీ నిజంగా ఆయన పడిపోయాడు, సెల్ఫ్ యాక్సిడెంట్ అని తర్వాత ప్రపంచాన్ని తెలియజేశాను. నాకు తెలిసినటువంటి విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేశాను. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నిజమే అనేటట్టుగా నా వర్షన్ వివరించాను. అదంట ఒక విధానంలో చెప్పిన వ్యక్తి అంట తర్వాత వెంటనే మాట మార్చడం కదరా, విషయం తెలిసిన ఆ మధ్యలో. అప్పుడు వచ్చే సీసీటీవీ ఫుటేజ్లు ఆన్లైన్ బెగ్గర్ అవి నీ అభినయం అడుక్కు తినేదానికోసం అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నమో నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం చేసామనుకో దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. పగడాల గారు ఈ విషయంలో ఫైట్ చేస్తున్నా ఏమని? అది స్పెల్లింగ్ మిస్టేక్ ఈ వ్యక్తి మాట్లాడింది. ప్రవీణ్ పగడాల విషయంలో ఈ వ్యక్తి ఫైట్ చేస్తారంట. ఫైట్ అన్నారు దాన్ని బెగ్గింగ్ అంటారు. నీకెవరు ఇంగ్లీష్ నేర్పించారు నాకు తెలియదు, కానీ బెగ్గింగ్ని ఫైట్ అనరు. అవి ఫైట్ అంటే అర్థం ఏంటంటే సత్యం పక్షాన చేసేదాన్ని ఫైట్ అంటారు. సత్యం పక్షాన అబద్ధం మీద చేసేదాన్ని ఫైట్ అంటారు. నేను చేస్తానని ఇది ఫైట్ అంటే. ఇంత ప్రపంచం ఎదురుగా ఉన్నా సరే, ఇంత ప్రపంచం ఒకదాన్ని నమ్ముతున్నా సరే, ఎవడు ఏమనుకున్నా పర్లేదు, సత్యాన్ని సత్యంగానే ప్రకటించాలి అని నేను చేస్తున్నానే ఇది ఫైట్ అంటే. నువ్వు చేస్తున్నావు చూసావా, దాన్ని ఏమంటారంటే బెగ్గింగ్ అంటారు. నీకు ఇంగ్లీష్ రాకపోతే సైలెంట్గా ఉండు. అసలే నువ్వు ఇప్పుడు మెంటల్ స్టేజ్లో ఉన్నావు. అదేంట ఫైట్ చేస్తున్నావు, ఫైట్ కాదు అది బెగ్గింగ్. ఫైట్ అంటే నేను చేసేది, బెగ్గర్. యాక్సిడెంట్ అయి ఉండదు అన్న కోణంలో నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికిప్పుడు నెక్స్ట్ ఆర్టీవీ ఇంటర్వ్యూ ఉంది, ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఇంకో ఛానల్కి వెళ్ళిపోయి నేను ఇది యాక్సిడెంటే, ఆయన తాగాడు, ఖచ్చితంగా తాగే పడిపోయాడు. ఇప్పటికిప్పుడు నెక్స్ట్ ఆర్టీవీ ఇంటర్వ్యూ ఉంది, ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఇంకో ఛానల్కి వెళ్ళిపోయి నేను ఇది యాక్సిడెంటే, ఆయన తాగాడు, ఖచ్చితంగా తాగే పడిపోయాడు అని అన్నాను అనుకోండి, ఏమైంది చూసేవాడికి? ఇప్పటికిప్పుడు ఈయన ఆర్టీవీకి వెళ్ళి అది తాగే ఆయనకాయ ఏం పడిపోయాడు అని అన్నాడు అనుకో, ఏమవుతుంది ఇది, ఏమంటారు దీన్ని అంటున్నాడు. ఏమంటారంటే నోటీసులు వచ్చాయని అర్థం. ఏమంటారంటే పోలీసులు పిలిచారని అర్థం. మేము ప్రెస్ మీట్ పెట్టింది స్పష్టంగా అన్నీ చూపించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి క్రాస్ క్వశ్చన్ తీసుకుని అన్నిటి సమాధానం చెప్పిన తర్వాత కూడా ఎందుకురా ఛానల్కి వెళ్ళి పిచ్చి కుక్క మొరిగినట్టు మొరుగుతున్నావు అని ఫోన్ వచ్చిందని అర్థం. అడుగుతున్నా అవే. అరే 20 రోజుల నుంచి నువ్వు ఇలా మాట్లాడావు, సడన్ గా ఏమైంది నీకు మారిపోయావు అంటాడు లేదా? హ్యూమన్ నేచర్ అది. ఎవరు అలా మాట్లాడరు. 20 రోజుల నుంచి ఇలా మాట్లాడావు, సడన్గా ఎందుకు మారిపోయావు అంటే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏమవి 20 రోజుల నుంచి నేను ఇలా అనుకున్నాను, అయితే ఇప్పుడు నాకు ఆధారాలు దొరికాయి కాబట్టి అవన్నీ అపోహలు మాత్రమే, ఇది నిజం అని చెప్తాం. అలా చేస్తాం వీడియో. ఏదో పెద్ద మేధావులాగా మాట్లాడతామేంది?
20 రోజులు ఒకలాగా అనుకున్నాము, 21 రోజు ఎవిడెన్సెస్ వచ్చాయి. అప్పుడేం మాట్లాడతాం? 20 రోజులు ఇలా అనుకున్నాము, 21 రోజు ఎవిడెన్సెస్ వచ్చాయి. అంతే కదా, ఎవిడెన్స్ వచ్చినప్పుడే కదా మనం నిజం తెలుసుకుంటాము. కాబట్టి ఇది నిజం అని చెప్తాం. మొదటి రోజు అనుమానాలు వచ్చాయి, రెండో రోజు అనుమానాలే, మూడో రోజు సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అప్పుడు కదా నేను వీడియో చేసింది ఇది ప్రమాదం అని. 20 రోజులు అలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతావు అన్నది మానవ నైజం అంట. ఆ మానవ నైజానికి నువ్వు కూడా మనిషివే కదా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు. నేను అలా అనుకున్నాను, ఇది ఫ్యాక్ట్ అని చూపెడతావు, సరిపోయింది. విషయంలో కూడా అదే జరిగింది. అంటే ఆయన వచ్చేసి తాగి చనిపోయా అంటే తాగితే తాగొచ్చు, దానికి తప్పేముంది, దీన్ని ఇంతగానే ఇప్పుడు ఎవడు అడిగాడు? ఇప్పుడు జాన్ పాల్ అనేటోడిని ఎవడైనా అడిగాడా తాగచ్చా తాగకూడదా, తాగితే తప్ప బాబు తాగు? ఇప్పుడు జాన్ పాల్ అనేటోడిని ఎవడైనా అడిగాడా తాగొచ్చా తాగకూడదా, తాగితే తప్పని ఎవడైనా అడిగాడా అంటే అడిగాడు. కాబట్టి నేను చెప్పాను, అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, నా సబ్స్క్రైబర్లు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆయన చెప్పాల్సిన బాధ్యత ఒక పాస్టర్గా నా మీద ఉంది. ఒక పాస్టర్ తాగడం ఏంటని అందరూ షాక్ అవుతున్న సందర్భంలో పాస్టర్నిగా చూడాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అని సంఘాన్ని ఆదరించాల్సినటువంటి, ధైర్యపరచాల్సినటువంటి కనీస నైతిక బాధ్యత నా మీద ఉంది. అడుక్కుతినే అబే, ఇది నైతిక బాధ్యత అబే, నైతిక బాధ్యత అబే, ఇది నైతిక బాధ్యత. ఎవడు అడిగాడు? మరి నిన్నెవడు అడిగారా? నిన్నెవడు అడిగాడు? అది హత్య, యాక్సిడెంట్ నిన్నెవడైనా అడిగాడా? నిద్ర మొహం నిన్నెవడైనా అడిగాడా? పిచ్చి కుక్క మొరిగినట్టు మొరుగుతాను నిన్నెవడైనా అడిగాడా? పోలీసు వాళ్ళు వచ్చి అడిగారా ఇది యాక్సిడెంటా, హత్య అని? వాళ్ళు ఏమైనా నిన్ను అడిగారా? లే. మరి ఎందుకు పిచ్చి కుక్క మొరిగినట్టు మొరుగుతున్నావు? అబద్ధాన్ని నిజం చేయడానికి ఇంత పిచ్చి కుక్కలాగా మొరుగుతున్నవే, మరి నిజాన్ని సమాజానికి అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన బాధ్యత, కనీస నైతిక బాధ్యత నాకు లేదా? అడుగుతున్నా అవి ఉంటే తప్ప బాబుని ఎవడు అడిగాడు? వాడు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఈ వాడు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే చెప్పాను కదా, పిచ్చికొక్క గరిచింది, ఎర్ర నీళ్ళు తాగాడు తెలియకుండా, అది తలకెక్కింది పిచ్చి. వీడిని ఇంటర్వ్యూ చేయడం కాదు, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి. దానికి సంబంధించిన విషయం మాట్లాడాలి. తాగాడు, ఎందుకు తాగకూడదు, తాగితే తప్పేంటి, మనుషులకు లోపాలు ఉంటాయి వాడు చెప్పడానికి. క్రైస్తవుల పక్షముగా వాడు మాట్లాడడానికి ఎవడు రైట్ ఇచ్చాడు అతనికి? క్రైస్తవుల పక్షముగా వాడు మాట్లాడడానికి వాడికి ఎవడు రైట్ ఇచ్చాడు? ఒరే నువ్వేమన్నా తల సరిగ్గా పనిచేస్తే మాట్లాడుతున్నావా? క్రైస్తవుల పక్షాన మాట్లాడడానికి నాకు ఎవరు రైట్ ఇచ్చారంటే ఎవరు రైట్ ఇవ్వాలి? క్రైస్తవం అనేది ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషనా? చెప్పు, ఇది ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, దీంట్లో ఒక ప్రెసిడెంట్, ఒక చైర్మన్, ఒక ఉన్నాడా? ఎవడైనా నాకు రైట్ ఇవ్వాలనా? మరి నీకెవడు రైట్ ఇచ్చారా ఇలా పిచ్చుకు మొరిగినట్టు మొరగమని? నీకెవడు రైట్ ఇచ్చారా అమాయకపు క్రైస్తవుల్ని తప్పు త్రోవ పట్టించి గూగుల్ పే, ఫోన్పే పెట్టి అడుగు తినాలి అనేటువంటి దీనికి నీకెవడ హక్కు ఇచ్చారా? నీకెవడైనా లైసెన్స్ ఇచ్చాడా అడుగు తినవు అవి అని? మెంటల్ కొంచెమైనా ఆలోచన పనిచేస్తుంది నీకు? క్రైస్తవుల పక్షాన మాట్లాడడానికి వాడికి ఎవడు హక్కు ఇచ్చాడు అంటే క్రైస్తవం ఏమైనా మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? చెప్పు, మీ అత్తగారు ఇల్లు అనుకున్నావా ఏంది క్రైస్తవం ఏమైనా? ఎవడు హక్కు ఇవ్వాలి ఇక్కడ? నీకెవడు హక్కు ఇచ్చాడు అడుగు తినడానికి? నీకెవడు హక్కు ఇచ్చాడు యాక్సిడెంట్ని హత్య అని చెప్పి సమాజాన్ని తప్పుత్రోవ పట్టించడానికి? నీకెవడు హక్కు ఇచ్చాడు పిచ్చి కుక్కు మొరిగినట్టు మొరగడానికి? గత 15 రోజులుగా క్రైస్తవాన్ని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నావో తెలుసా? ఆన్లైన్లో అడుగు తినడానికి అలవాటు పడిన బెగ్గర్ నీకెవడిచ్చాడు హక్కు అసలు? అది అంట సంతాప సభ పెడతాడంట, 7 లక్షలు కావాలంట. ఎవడు పెట్టమన్నారా నేను సంతాప సభ? సంతాప సభ పెట్టాలంట. అయినా సంతాప సభ ఎవరు పెడతారు? వాళ్ళ ఇంటి వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వెందుకు పెడతావు సంతాప సభ? దానికి 7 లక్షలు ఎందుకు ప్రకటించావు? కావాలని ఏసీఆర్ బుక్ చేస్తాడంట, 7 లక్షల సంతాప సభకి డబ్బు పంపించాలంట. బెగ్గర్ నీకెవడిచ్చాడు హక్కు? అది ఎవరో చనిపోతే దానికి నువ్వెందుకు సంతాప సభ పెడుతున్నావు? బెగ్గర్. ఒకవేళ పెడితే ఏం చేయాలి? నీ డబ్బు ఖర్చు పెట్టి చేయాలి. మరలా ప్రజల దగ్గర నుంచి 7 లక్షలు అడుగుతావేంటి? ఆన్లైన్లో అడుగు తినడానికి అలవాటు పడిన బెగ్గర్. మాట్లాడమే తప్పు. ఎలా ఉంటుంది? చూడు, వాడు మాట్లాడిన తప్పు అంటే మీకు ఎలా రైట్ ఉంటుందో జాన్ పాల్ కూడా అలాగే రైట్ ఉంటుంది అంటే వీడు దానికి సమాధానం ఏం చెప్తున్నాడు చూడండి. ముందు మాట్లాడానికి క్రైస్తవుల పక్షముగా వాడు మాట్లాడడానికి ఎవడు రైట్ ఇచ్చాడు అతనికి? వాడు మాట్లాడమే తప్పు. ఎలా ఉంటుంది? మరి ఎందుకు ముందు మాట్లాడిన 4 రోజులు మాట్లాడిన మాట నెక్స్ట్ ఎందుకు మార్చావు?
యాంకర్ అంత మంచి ప్రశ్న అడిగాడు కదా, మీకు ఎలా ఉంటుందో ఆయనకి అలాగే ఉంటుందంటే ఎందుకు ఉంటుంది? ముందు మాట్లాడిన మాటకి 4 రోజుల తర్వాత ఎందుకు మాట మార్చావు? అబ్బా, నేను మాట మార్చలేదురా స్వామి. ముందు ఆ రోజు ఏ అనుమానాలు వచ్చాయో అదే నిజం అనుకున్నాను, కానీ అవి చెప్పలే నేను. ఇది హత్య అని ఎప్పుడు చెప్పలే నేను. ఇది హత్య అని మాట్లాడలే. ముందు రోజు ఊదినటువంటి ఊదుడికి అందరూ ఇదో ఇలాంటి పిచ్చి కుక్కలు అంటే ఎవరికి ఒక ఎవిడెన్స్ లేకున్నా సరే యాక్సిడెంట్ని హత్య అన్నారు. సర్లే వాళ్ళు స్పాట్లోకి వెళ్ళారు కదా, ఏదో ఆధారాలు దొరికి ఉంటాయి కాబట్టి హత్యేమో అని అనుకున్న మనసులో. కానీ వీడియో రూపంలో అన్నను ఇలా చంపారు, అలా చంపారు, అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి తీసుకొచ్చారు, అక్కడ కిడ్నాప్ చేశారు, ఇక్కడ కిడ్నాప్ చేశారు, ఎంతమంది వచ్చారు, ఇలాంటి పిచ్చి కుక్క మాటలు నేను మాట్లాడలే. ఆ గ్యాప్లో ఎవిడెన్సెస్ వచ్చాయి, పోలీసులు ఇచ్చిన ఎవిడెన్స్లు వచ్చాయి. వాటిని చూసిన తర్వాత ఇది యాక్సిడెంట్ అని చెప్పాను. నా సొంతంగా దివ్య దృష్టితో చెప్పలే. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే అక్కడ కనపడింది ఆయన స్కిడ్ అయి పడిపోయింది, అప్పుడు చెప్పాను యాక్సిడెంట్ అని. మాట మార్చడం అంటారు దాన్ని, తప్పును సరి చేసుకోవడం అంటారు. ఎట్టరా నాయన అడుక్కు తినే దాంట్లో పడి మతి చెడిపోయిందో ఏంది? నువ్వే అడిగిన ప్రశ్నలకు నువ్వే సమాధానం చెప్పుకుంటున్న తర్వాత బండి ఎందుకు మీద పరుపు పరిచినట్టు పరిచారు? మళ్ళీ అబద్ధాలు చూడు. బండి ఎందుకు మీద పరుపు పరిచినట్టు ఒరే బండిని పరుపుతో పోలుస్తావేంట్రా? పరుపు, దుప్పటి, మఫ్లరు, గ్లౌజు ఇలా ఈ పోలికేంటి నాకు తెలియడుతాను. బండి మీద పడింది, దీన్ని పరుపుతో పోల్చడం నేను అడిగాను ఎప్పుడైనా? బండి పరుపులాగా ఉంది, దుప్పట్లాగా ఉంది, నేను ఎప్పుడైనా అన్నానా? అవి అడుగుతేనే అవే. ఎందుకు అబద్ధాలు చెప్తున్నా మరలా? అన్నావు. నెక్స్ట్ రోజు మాట్లాడేటప్పుడు బండి ఎందుకు అలా ఉందంటారు మనిషి మీద? మీరే చెప్తారు బండి ఎలా పడాలని కూడా వాడే అంటున్నాడు. వాడే స్టార్టింగ్ డే నుంచి నన్ను చాలామంది బండి మీద ఇలా ఉందన్నా అంటే నేను అన్నాను అది హైవే 10 అడుగులు లోపలికి పల్లపు ప్రాంతం, అది అర్ధచంద్రాకారంలో కాలువ లాంటి ఒక గొంత. ఇలా వెళ్ళి బండి పడినప్పుడు బండి మీద కదా పడుతుంది అని వాదించాను నేను నాకు తెలిసిన చాలామందితో. లేదన్నా బండిని మీద పడుకోబెట్టారంటే అలా పడుకోబెట్టరు, అది కూడా నేషనల్ హైవే పక్కన అలాంటి జరగదు, అది కూడా సీసీ కెమెరా ఎదురుగా, పెట్రోల్ బంక్ ఎదురుగా అలాంటి సాహసం ఎవరు చేయరు. ఆ వ్యక్తి స్కిడ్ అయినప్పుడు బండి ఆ వ్యక్తి మీదనే పడుతుంది, అది గొంత అని వాదించను నేను. అది ఎలా స్కిడ్ అయింది, ఎలా లాగి ఉంటాడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మొదటి వీడియోలో. అది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తిప్పుకుంటాడు, మీద ఎక్కువ ఉంటుంది అది అని కూడా చెప్పాను నేను ఎప్పుడు చెప్పాను? పరుపు పరిచినట్టుంది, దుప్పటి కప్పినట్టుంది, తలదిండి వేసినట్టుంది, నేను ఎప్పుడు చెప్పాను? అబద్ధాలాడి అడుగు తినే అవి ఎప్పుడు చెప్పాను నేను? అసలు ఎవిడెన్స్ ఉందా? దుప్పట్లా పరిచి ఉంది ఎందుకు అని అడిగింది వాడే. పరుపు దుప్పటి రెండు అలా ఉంటే అలానే ఎందుకు ఉండాలి మీరే డిసైడ్ చేస్తారా? యాక్సిడెంట్ ఎలా జరగాలో మీరే డిసైడ్ చేస్తారా అని ప్రజల్ని కన్విన్స్ చేయడానికి వాడు ఎవడు? హూ ఈజ్ హీ టు ఇలాగే యాక్సిడెంట్ అయితే ఇలాగే ఉండాలని రూల్ ఏంటి అని ప్రజలు నేను కన్విన్స్ చేస్తున్నా అంట. హూ ఈజ్ హీ, వీడు కన్విన్స్ చేయడానికి ఎవరంటే మరి హూ ఈజ్ హీ, వీడెవడు కన్విన్స్ చేయడానికి ప్రజల్ని? కన్విన్స్ కాదు, కన్ఫ్యూజ్ చేయడానికి వీడెవడు? నేనైనా కన్విన్స్ చేస్తున్నా, ఎవరినైనా అది యాక్సిడెంట్ రా, హత్య కదరా, భయపడి సావకండి అని కన్విన్స్ చేస్తున్నా. ఏది? సమాధానం కోసం, నిజాన్ని చెప్తున్నా. వీడేం చేస్తున్నాడు? ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఇంత స్పష్టంగా ఎంత ఫ్లో చాట్ అది చూశారు కదా, ఎంత బాగుంది కదా ఆ ప్రెస్ మీట్. నేను అనుకున్నాను ఏంటి పోలీసులు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టట్లేదే అని అనుకున్నాను. కానీ ఎంత వర్క్ చేశారు అంటే ఆ ఫ్లో చాటు, ఆ టైమింగు, ప్రతిదీ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు కదా వాళ్ళు. అంత డేటా సేకరించారు కదా, అంత అద్భుతంగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మరలా వీడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు క్రైస్తవ్యాన్ని. వీడు క్రైస్తవ్యాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వీడెవడు ఇంతకీ? నేనే కన్ఫ్యూజ్ చేస్తున్నాను, మరి ఇది నిజమరా అని. క్రిస్టియన్ పీపుల్ అతను మాట్లాడింది 100కి 1000% తప్పు. అతని మాటల్లో సత్యం లేదు. ఎవడికో అమ్ముడు పోయాడు, లేదా ఎవడో బెదిరిస్తే భయపడిపోయాడు. ఎవడికో అమ్ముడు పోయాడు, ఎవడో బెదిరిస్తే బెదిరిపోయాడు. ఎవరు బెదిరించుంటారు? లేదా ఎవరు కొనుక్కో ఉంటారు? ఎంత కొనుక్కో అంటారు? నన్ను కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది? నన్ను బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎరా పిచ్చుకుక్క, ఎరా అడుక్కు తినే బెగ్గర్, నన్ను ఎవడు కొంటాడు? నేనైనా డబ్బు కోసం ఏమైనా అడుగుతున్నానా? నన్ను ఎందుకు కొంటారు? ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలోకి వెళ్ళాల్సినాడు, స్టూడియోలో కూర్చున్నాడు. ఈ రెండిట్లో ఏదో జరిగి ఉందని నేను నమ్ముతున్నా, గట్టిగా నమ్ముతున్నా. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్, నేను చాలా వీడియోస్ మాట్లాడా, ఇవి చాలా నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ చాలా ఉంటాయి. ఇప్పుడు నన్ను ఎవడైనా బెదిరిస్తే
రే ఆ వీడియోలు ప్రైవేట్ లో పెట్టు అంటే మనం డిలీట్ చేయి, ప్రైవేట్ లో పెడతాం. ప్రైవేట్ లో పెట్టేసి అంటే నేను పెడతానా? ఒకవేళ నేను పెట్టానంటే అర్థం ఏంటి? ఒకటి డబ్బులు ఇచ్చి ఉండాలి, లేదా నేను చేసింది తప్పు అని తెలుసుకునైనా ఉండాలి, లేదా వాడు నన్ను చంపుతాడేమో అని భయపడైనా ఉండాలి. ఇప్పుడు అతను వీడియో చేశాడు కదా, చూడు ఈ ఎర్ర నీళ్ళు తాగిన ఈ మెంటల్ ఏం చెప్తున్నాడంటే, ఒక వీడియో ప్రైవేట్లో పెడతాడంట, ఒకటి భయపడైనా ఉండాలంట, లేకపోతే ఎవరైనా చంపుతానైనా అనుకొని ఉండాలంట, లేకపోతే ఎవరైనా బెదిరించైనా ఉండాలంట, లేకపోతే తాను చేసిన తప్పు అయినా అనుకొని ఉండాలంట. ఈ 4 5 ఆప్షన్ లేదా? అవి అడుగుతున్నా. అవి 5 ఆప్షన్ ఏంటంటే, నేను మాట్లాడిన దాంట్లో లీగల్గా 2 విషయాలు తప్పు మాట్లాడాను, లీగల్గా. అయితే పోలీసు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు అది లీగల్గా తప్పు కాదు. పోలీసు ప్రెస్ మీట్ పెట్టక ముందు అది లీగల్గా 2 పాయింట్లు తప్పు ఉన్నాయి అందులో. సో అందుకని ప్రైవేట్లో పెట్టాను. ఓకే, అడుగుతున్నా. అవే ఈ 4 ఆప్షన్లే కాదు, 5 ఆప్షన్ ఉంది. అదేంటంటే అందులో లీగల్గా 2 పాయింట్లు తప్పు మాట్లాడాను. అది నా స్నేహితులు నాకు కాల్ చేసి చెప్పారు, ఇవి లీగల్గా నీకు ప్రాబ్లం అవుతాయి అని. సో పోలీసు ప్రెస్ మీట్ పెట్టకముందు లీగల్గా అవి మాట్లాడడం నేరం కాబట్టి వెంటనే ప్రైవేట్ చేశాను. ఓకే, పోలీసులు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతారో అప్పుడు దీనికి ప్రాణం వస్తుంది, అప్పుడు దీన్ని పబ్లిక్ చేశాను పెట్టాను. ఇందులో ఏముంది? ఇందులో ఏముంది? తర్వాత అలా ప్రైవేట్ చేసిన మరలా కాసేపటికి ఎందుకు పబ్లిక్ చేసామన్నది ప్రశ్న. ఎందుకు చేశాను అంటే, అలా ప్రైవేట్ చేయగానే చాలామంది ఏమన్నారంటే, అన్న ఎందుకు ప్రైవేట్ చేసావు, అది మేము పూర్తి వినలేదు అన్నట్టుగా అంటూ ఉన్నారు. నేను అన్నాను, లేదు కొంచెం లీగల్గా ఇబ్బంది ఉంది, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాన్ని పబ్లిక్ చేస్తానని చెప్పాను. అయితే ఈలోపు ఏం చేశారు, ఎవరో #ForYou అనేటువంటి ఒక ఛానల్లో వాళ్ళు దీన్ని అప్లోడ్ చేశారు. అప్పటికే ఈ షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ క్రియేట్ చేశారు. వేరే ఛానల్లో అప్లోడ్ చేశారు, షార్ట్స్ క్రియేట్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది, నేను ప్రైవేట్ చేసినా సరే వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు కదా, వాళ్ళు పెట్టేసిన తర్వాత మరలా ఇది ప్రైవేట్లో ఎందుకుంటారని మరలా పబ్లిక్ చేశాను. మళ్ళీ పబ్లిక్ చేయగానే మరలా ఫోన్లు వచ్చాయి. సరే వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళ తప్పది, కానీ నీవు ప్రైవేట్లో పెడితే, నేనైతే ప్రైవేట్లో పెట్టాను సార్, అది తప్పని తెలిసి, కానీ వాళ్ళు పెట్టుకున్నారని వాళ్ళ మీద చెప్పొచ్చు, కాబట్టి నువ్వు ప్రైవేట్లోనే పెట్టాను మరలా నాకు సలహా ఇచ్చారు ఎవరు, నా స్నేహితులు. అప్పుడు నేను ప్రైవేట్లో పెట్టాను. దేనికి? లీగల్గా 2 విషయాలు అందులో నేరానికి గురి చేసేటువంటి విషయాలు ఉన్నాయి లీగల్గా. అదే పోలీసు ప్రెస్ రిపోర్ట్ పెట్టిన తర్వాత ఏమవుతాయి, అవి లీగల్గా వ్యాలిడ్ పాయింట్స్ అవుతాయి. అందుకని పోలీసు ప్రెస్ రిపోర్ట్ పెట్టిన తర్వాత దాన్ని మరలా పబ్లిక్ చేశాను. నా తప్పు నేను తెలుసుకున్నానో లేకపోతే అయినా తప్పు చేయడం ఏంటి, నా తెలుగుతాను. యాక్సిడెంట్ అని చెప్పాను. ఇది తప్పు ఏంటి? యాక్సిడెంట్ని హత్య అని చెప్తాను, నువ్వుగా తప్పు చేస్తున్నది, ఇంకా తప్పు చేస్తున్నది. ఇది నేను ప్రైవేట్లో పెట్టడానికి, పబ్లిక్లో పెట్టడానికి, మరలా ప్రైవేట్లో పెట్టడానికి కారణం ఇది. ఎవరో బెదిరించలేదు, ఎవరో బెదిరిస్తే నేను ఇన్ని కౌంటర్ వీడియోలు చేయను. నా ఛానల్లో వుల్ఫ్షిన్ షీప్స్ క్లోతింగ్ ఛానల్లో అన్ని కౌంటర్ వీడియోస్ ఉంటాయి కదా, ఎవరో బెదిరిస్తే భయపెడితే ఇవన్నీ చేయను నేను. తాగాడు, తాగితే తప్పేంటి, యాక్సిడెంటే అని మాట్లాడాడు. నువ్వు మాట్లాడింది నిజమే అయితే నువ్వు ఆ వీడియో తీసేయకూడదు. ఎందుకు తీసావు? ఎందుకు ప్రైవేట్లో పెట్టేసుకున్నావు? వీడియో పెట్టిన 1 గంట తర్వాత నేను పెద్ద పాస్టర్లందరూ ఫోన్లు చేస్తే ఆ వీడియో తీసేశాడు. అంటే ప్రైవేట్ వీడియో చేసిన తర్వాత వీడు పెద్ద పాస్టర్లు నాకు ఫోన్ చేశారట. ఒక్కసారి నీ కాల్ రికార్డ్ ఆన్ చేసి, అంటే కాల్ హిస్టరీ ఆన్ చేసి, అవి అడుగుతున్నాయి, అవి అన్ని అబద్ధాలేనా? అసలు అది 4 తాటిమట్ట, ఇన్ని అబద్ధాలా? ఓకే, నేను ఆ వీడియో అప్లోడ్ చేసింది ఎన్ని గంటలకి? ఓకే, సమయం ఉంది కదా, నైట్ టైం అంటే 7కో 7:30కో అప్లోడ్ చేసిందండి. ఓకే, ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నీవు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడినట్టుగా, నన్ను భయపెట్టినట్టుగా ఎక్కడైనా కాల్ రికార్డింగ్ ఉందేమో ఆ టయానికి నీ దాంట్లో చూపించు, ఒకసారి అందరికీ అలా చూపించు. లేకపోతే పెద్ద పాసులు అంటే ఎవరో మరి, ఆ పెద్ద పాసులు నాకు తెలియదు, ఆ పెద్ద పాసులు ఎవరో మరి, వాళ్ళ దాంట్లో అదే సమయంలో నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడినట్టుగా ఏమైనా టైమింగ్, ఆ కాల్ డ్యూరేషన్ ఏదైనా ఉంటే చెప్పండి, లేకపోతే ఏదైనా కాల్ రికార్డింగ్ ఉంటే చెప్పండి. అసలు అది నోరా లేకపోతే మూసినదా ఏంటి? అంత దరిద్రంగా మాట్లాడుతున్నా. ఇన్ని అబద్ధాలా? ఏమాత్రం ఆలోచించకుండా ఇంత ఫ్లోలో చెప్తున్నావు ఏంటి అబద్ధాలన్నీ? నువ్వు ఫోన్ చేస్తాను, పెద్ద పాస్టర్లు ఫోన్ చేస్తాను, నేను అది ప్రైవేట్లో పెట్టానా? నీలాంటి అడుక్కుతినే బెగ్గర్స్కి నేను భయపడే వ్యక్తిని కాదు. నీలాంటి అడుక్కుతినే ఆన్లైన్ బెగ్గర్స్కి నేను భయపడే రకం కాదు. అవి పెట్టాడు, పెట్టిన 1 గంటకు మళ్ళీ పబ్లిక్ లో పెట్టాడు, మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ప్రైవేట్ లో పెట్టాడు, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ లో పెట్టాడు. ఏంటి ఆటలు?
నీ నిజంగా నిజమైతే పెట్టు. ఏంటి ఆటలు అంటున్నాడు. ఒరే నాయన ఆట కదరా స్వామి, లీగల్గా అందులో 2 పాయింట్లు ఇబ్బందిగా ఉన్నాయి. అది నీలాంటి నిద్రమబ్బుగాళ్ళకి అర్థం కావు. అవి నేను చెప్పనులే. ఇప్పుడు పోలీసు ప్రెస్ రిపోర్ట్ పెట్టి కదా, ఇప్పుడు దానికి ప్రాణం వచ్చింది. ఇప్పుడు లీగల్గా ఎవడేం చేయలేడు, ఎందుకని ఐజీనే ప్రకటించాడు అక్కడ. సో ఏంటి, ఇప్పుడు లీగల్గా ప్రాబ్లం లేదు కాబట్టి పబ్లిక్ చేశాను. ఒకవేళ భయపడేవాడిని అయితే ప్రైవేట్లో ఎందుకు పెడతాను, డిలీట్ చేస్తాను. కానీ ఒకవేళ ఎవరైనా భయపెడతానో బెదిరిస్తేనో లేకపోతే ఇంకొకటి ఉంటేనో దాన్ని ప్రైవేట్లో ఎందుకు ఉంచుతాను, దాన్ని డిలీట్ చేసేస్తాను పూర్తిగా, లేకుండా ఎవరికి తెలియకుండా, ఆనవాళ్ళు కూడా లేకుండా. ప్రైవేట్లో ఎందుకు పెట్టాను, ఒకరోజు ప్రెస్ మీట్ పెడతారు, ఆ రోజు ఈ ఆన్లైన్ బెగ్గర్స్ చేసేటువంటి డ్రామాలన్నీ బయటకు వస్తాయి. అది యాక్సిడెంటే, మర్డర్ కాదని తెలుస్తుంది. అప్పుడు రైట్ రాయల్గా పెట్టచ్చు. అంతవరకు దాన్ని ప్రైవేట్లో పెడతాం. ఎందుకంటే లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, పోలీసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ తీసుకునే అవకాశం ఉంది అనేటట్టుగా పెట్టాను. ఆన్లైన్ బెగ్గర్, నువ్వు అడుక్కు తినే దాంట్లో బిజీ అయిపోయి నీకు అర్థం కాలే ఏం మాట్లాడుతున్నావో. పాస్టర్ జాన్ పాల్ ఎవరికి అమ్ముడు పోయేవాడు కాడు. ఎందుకంటే డబ్బు కోసం కాదు నేను పాస్టర్ అయింది, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించడానికి. పాస్టర్ జాన్ పాల్ ఛానల్లో నుంచి ఒక వీడియో వస్తుందంటే 100% దాన్ని నమ్మొచ్చు, 100% దాన్ని నమ్మొచ్చు, ప్రతి మాట నమ్మొచ్చు. ఎందుకంటే ఏ స్వార్థాన్ని ఆశించి ఏ లాభాన్ని ఆశించి నేను మాట్లాడను. ఎవరైనా మాట్లాడమన్నా మాట్లాడను. ఒకవేళ నేను మాట్లాడిన మాట తప్పు అయితే కనుక ఇమ్మీడియట్గా వెంటనే ఇంకో వీడియో చేసి నేను అందులో ఇలా అబద్ధం మాట్లాడాను, ఇలా తప్పు మాట్లాడాను, ఇలా నేను తెలియకుండా మాట్లాడాను అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి పాస్టర్ జాన్ పాల్ ఛానల్లోంచి ఒక వీడియో వస్తుందంటే మీకు ఎంత కష్టమైనా, ఎంత చేదైనా, ఎంత ఇబ్బందిగా అనిపించినా సరే నేను చెప్పింది నిజం అని అర్థం చేసుకోండి. అయితే ఆ నిజం మీరు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టచ్చు. నాకు తొందరగా అర్థమైంది కాబట్టి చెప్పాను. అయితే ఈ మాటను అర్థం చేసుకోవడానికి మీకు సమయం పట్టచ్చు. ఆ సమయం పట్టే లోపు నన్ను అపార్థం చేసుకొని ఇంకో పాపం చేయకండి. ఇలాంటి ఆన్లైన్ బెగ్గర్స్ మాటలు విని ఈ ఆన్లైన్ బెగ్గర్స్ మీ జేబులో ఉన్న డబ్బును కొట్టేయడానికే ఇలా పిచ్చి కుక్కలు మురిగినట్టు మురుగుతున్నారు. ప్రవీణ్ పగడాలన్న మరణం అన్నది మాసిపోతే ఈ బెగ్గర్స్ బ్రతకలేరు కాబట్టి ఎప్పుడు ఆ మరణాన్ని కొత్తగా ఫ్రెష్గా తవ్వి తీస్తూనే ఉన్నారు. ఏదో లేనిపోని అభూత కల్పనలని కల్పించి ఈ ఆన్లైన్ బెగ్గర్స్ని నమ్మకండి. పాస్టర్ జాన్ పాల్ ఛానల్లో ఏ మాట వచ్చినా సరే 100% దాన్ని నమ్మేసేయండి అంతే. ఎందుకంటే ఏమీ ఆశించిన వీడియో చేయను. ఇంత క్రైస్తవ ప్రపంచం ఒక వరవడిలో కొట్టుకొని పోతూ ఉంటే అంతమందికి ఎదురు నిలబడి మీరు చేస్తున్న తప్పు అనాలంటే ఎంత దమ్ము ఉండాలి, ఎంత నిజాయితీ ఉండాలి. మీకు ఏమైనా ఆలోచన ఉంటే ఆలోచించండి. నాకేమైనా లాభం వస్తుందా? ఇంతమంది అందరూ ఒకవైపు కొట్టుకొని పోతూ ఉంటే వాళ్ళందరికీ ఎదురుగా నిలబడి మీరు చేస్తుంది తప్పు, ఇది యాక్సిడెంట్, ఇది హత్య కాదు అని చెప్పాలంటే ఎంత నిజాయితీ ఉండాలి, ఎంత తెగింపు ఉండాలి, ఎంత బాధ్యత ఉండాలి, ఎంత నిస్వార్థ ఆలోచన విధానం ఉండాలి, ఎంత ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించేటువంటి మనస్తత్వం ఉండాలి, ఎంత క్రైస్తవం పట్ల బాధ్యత వహించేటువంటి పరిపక్వత ఉండాలి. ఇలాంటి ఆన్లైన్ బెగ్గర్స్ లాగా 4 మాటలు మాట్లాడి కింద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నారా? కానీ రేపు నేను చచ్చే రోజు దేవుడికి లెక్క అప్పగించాలి. నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు, నీ మాట 10 మంది వినేటువంటి ఒక వేదికను నీకు ఏర్పాటు చేసినప్పుడు, ఆ సర్క్యులేషన్ ఇచ్చినప్పుడు ఎందుకని నీ మాటని నీ స్వార్థం కోసం వాడుకున్నావు? ఎందుకని నిజాయితీగా నా పని చేయలేదు, నా సంఘాన్ని కాపాడలేదు, నా సంఘానికి అవమానం జరుగుతూ ఉంటే అమాయకులని అందరి చేత అనిపించుకుంటూ ఉంటే ఎందుకు వారికి నీవు బోధించలేదు సత్యాన్ని? నేను నీకు గ్రహింపించిన సత్యాన్ని ఎందుకు నీవు ప్రపంచానికి బోధించలేదు అని ఆయన నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అందుకనే ఆయన నాకు ఏం గ్రహింపిస్తాడు, ఏది అర్థం చేస్తాడు, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏది కలపకుండా తీసివేయకుండా చెప్పడమే నా బాధ్యత. ఇలాంటి మొరుగుతున్నటువంటి ఈ ఆన్లైన్ బెగ్గర్స్ అంతా ప్రవీణ్ పగడాలను మరణించాడు. ఆయన పరువును కూడా బజార్కి ఇచ్చారు ఈ ఆన్లైన్ బెగ్గర్స్ అంతా కలిసి. వీళ్ళ పాపంలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. వీళ్ళకి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్లో డబ్బులు పంపించి లక్షలు వీళ్ళకి అందించి ఈ బెగ్గర్స్ని పెంచి పోషిస్తూ మీరు కూడా వీరి పాపాల్లో పాలిభాగస్తులు అవుతున్నారు.